మేడారం మహాజాతరకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. మంత్రి సీతక్క ఇవాళ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేయనున్నట్లు సమాచారం. అటు జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రావాలని సీతక్క కోరారు. 10th ఎగ్జామ్స్ ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ చివరి అవకాశం కల్పించింది. తాత్కాల విధానంలో 1000 లేట్ ఫీజుతో ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పింది. ఆయా తేదీలో స్కూల్ హెచ్ఎంలకు ఫీజులు చెల్లించాలని పేర్కొంది. బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామ ఉప సర్పంచ్ అఖిలేష్ మంగళవారం తన అనుచరులతో టీఆర్ఎస్ లో చేరారు. బాల్కొండలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కండువాలు కప్పి వారిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను మాజీ కౌన్సిలర్ రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పండిత్ పవన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సహకారంతో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద ట్రస్టుకు నగరానికి చెందిన ఇంజనీర్ కటకం శ్రీనివాస్ ₹10 లక్షల విరాళాన్ని అందించారు. కటకం లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి చెక్కును అందించారు. సంక్రాంతి సెలవుల్లో హైదరాబాద్ నుంచి స్వంతులకు వెళ్లే వారికి ఈసారి చుక్కలు కనిపించేలా ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ ఐఓలోని బ్లాక్ స్పాట్ల వద్ద రిపేర్లు చేస్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు భారీగా ట్రాఫిక్ ఆగిపోతుంది.